లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులైన దానియేల్ గారు 1961 సంవత్సరం ఫిబ్రవరి మాసము 15వ తేదీన చేసిన ప్రసంగం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తను ప్రేమించు వానిని శిక్షించి తను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు ఒకవేళ పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ప్రభు యొక్క క్రమశిక్షణను ఎన్నడూ తేలిగ్గా ఎంచవద్దు. ఆయన గద్దింపును ఎన్నడూ నిరసించవద్దు. మనము కుమారులము, కుమార్తెలమైతే దేవుడు మనలను తప్పక క్రమశిక్షణ చేయును. మనము శిక్షింపబడనట్లయితే మనము అక్రమ సంబంధంగా పుట్టిన వారమే గాని కుమారులము కాము. ఒక అక్రమ సంబంధికి వారసత్వం ఉండదు. తండ్రి అతనికి ఏదో ఒక విధమైన సహాయమును ఇవ్వచ్చు గాని అతని గుణశీలమును మార్చుటకు ఎటువంటి బాధ్యతను తీసుకోడు. మనము మార్పు చెందినప్పుడు దేవుడు మనలను కఠినమైన క్రమశిక్షణ క్రింద పెట్టును. ఎందుకనగా మనం ఒకనాడు ఆయన పరిశుద్ధతలో పాలు పొందటం మాత్రమే కాదు గాని తన సర్వశక్తి మంతములో కూడా పాలిభాగస్థులము కావాలని ఆయన కోరుచున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనములో, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అప్పుడు మనము దేవుని పిల్లలమని ప్రజలు తెలుసుకొందురు. అబ్రహామునకు 2 కుమారులు ఉన్నారు. ఒకడు అక్రమ సంబంధి. అతడు ఇస్సాకుతో కలిసి సమాన వారసుడు కాడని శారా చెప్పింది. ఇష్మాయేలు ఇస్సాకు వలె ఎదగలేదు. అతడు ఒక ఐగుప్తు బానిస అయిన స్త్రీ ద్వారా నడిపించబడినాడు గాని ఒక విశ్వాసము గల స్త్రీ ద్వారా నడిపింపబడలేదు. కాబట్టి అతన్ని పంపివేయుటలో దేవుడు అయిష్టత చూపలేదు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. మనము కుమారులముగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. కుమారుడు ఒక చిన్న బిడ్డగా ఉంటూ తండ్రితో గొప్ప స్వేచ్ఛను కలిగి ఉంటాడు. వారు కలిసి నడుస్తూ ఉండగా అతడు తండ్రి జేబులో నుండి ఏదైనా తీసుకొనుటకు చేయి పెట్టవచ్చు. తండ్రి దానికి అడ్డు చెప్పడు. చిరునవ్వుతో కుమారుని వైపు చూచి సంతోషిస్తాడు. అయితే తన కుమారుడు ఎదుగుచూ తన వలె ఉండాలని ఎదురుచూస్తాడు. కుమారుడు మురిగ్గా మరియు అసహ్యంగా ఉండుట తండ్రి ఇష్టపడడు. అతడు తండ్రి గౌరవమును కాపాడవలసి ఉన్నది. మనము దేవుని పిల్లలమైనప్పుడు ప్రతి విషయంలో, అనగా వస్త్రములు ధరించటం మొదలుకొని హృదయంలోని అంతరంగ విషయముల వరకు దేవునికి మనం విధేయులమై ఉండవలసి ఉన్నాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో, సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకొనిన వానికి సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. యేసునొద్దకు వచ్చి కూడా నీవింకా వ్యర్థత్వం వైపు నడిపించబడుచు నిష్ప్రయోజనమైన విషయాల్లో అభిలాష కలిగి ఉన్నట్లయితే సంవత్సరములు వృధా చేయబడును. 24వ కీర్తన 3-4 వచనాలు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే. నిష్ప్రయోజనమైన విషయాల నుండి కాపాడుకొనుట చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నిన్ను తన ప్రశస్తమైన కుమారుల్లో ఒకనిగా శిక్షణ ఇవ్వాలని కోరుచున్నాడు. ఆయన శిక్షణకు లోబడి ఆయన గొప్ప మరియు పరిశుద్ధమైన పని కొరకు మనలను మనం సిద్ధపరచుకొందాము.